హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్ ఫోకస్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనమైతే ఒరాకిల్ విర్చువల్ బాక్స్ ఇన్స్టాలేషన్ అయితే చూద్దాము. సో ఈ విర్చువల్ బాక్స్ అనేది ఎవరైనా సరే ఒక సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఉన్నా, ఎథికల్ హ్యాకింగ్ ఫీల్డ్లో ఉన్నా సరే ఖాళీ లినక్స్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది. సో ఖాళీ లినక్స్ అనేది ఒక ఓఎస్ అన్నమాట. మనకి విండోస్ ఎలా అయితే ఉంటుందో సో అలాంటిది ఒక సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో యూస్ చేసే ఓఎస్. సో ఆ ఓఎస్ని డైరెక్ట్గా మెషిన్లో, మన హోస్ట్ మెషిన్లో అంటే మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసి యూస్ చేసుకోవచ్చు. కానీ కొన్ని సెక్యూరిటీ రీజన్స్, కొన్ని మాల్వేర్స్ అయితే అటాక్ అయితే జరుగుతాయి. సో అందువల్ల మనం అయితే ఈ విర్చువల్ బాక్స్ అనేది యూస్ చేస్తాము. సో ఈ విర్చువల్ బాక్స్లో ఒరాకిల్ది ఒక విర్చువల్ బాక్స్ ఉంది, అలాగే మైక్రోసాఫ్ట్ కూడా ఇంకో విర్చువల్ బాక్స్ అయితే ఉంది. కాకపోతే నేనైతే ఒరాకిల్ విర్చువల్ బాక్స్ అయితే సజెస్ట్ చేస్తాను. సో నేనైతే అదే యూజ్ చేస్తాను. సో లెట్స్ సీ ద ఇన్స్టలేషన్ వీడియో. ఫస్ట్ అయితే మనం దీనికి సంబంధించిన ఈ ఒరాకిల్ విఎం బాక్స్ సంబంధించిన ఆన్లైన్ లింక్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నేనైతే డిఫాల్ట్గా గూగుల్ క్రోమ్ అయితే యూజ్ చేస్తాను. సో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో మనం సర్చ్ బాక్స్లో ఏంటంటే ఒరాకిల్ విర్చువల్ బాక్స్ డౌన్లోడ్ అని సర్చ్ చేయాలి. సో సర్చ్ చేయగానే మీకు oracle.com అనే వెబ్సైట్లో అయితే మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది డైరెక్ట్గా. సో ఇలా చూడగానే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ ఇంటర్ఫేస్లో మనం కింద స్క్రోల్ చేస్తే మన హోస్ట్ సిస్టమ్, మనం ఏదైతే హోస్ట్ సిస్టంలో ఏ ఓఎస్ వాడతాము అంటే మీరు ఒకవేళ ల్యాప్టాప్లో మనం విండోస్ వాడితే విండోస్ ఇన్స్టాల్ చేయాలి. లేదు నేను మ్యాక్బుక్ వాడతాను అంటే మ్యాక్బుక్ ఓఎస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మ్యాక్బుక్ ఓఎస్ అంత పర్ఫెక్ట్గా రన్ అవుతుంది లేదో నాకు ఐడియా లేదు. సో విండోస్ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది, నేను యూజ్ చేస్తున్నాను చాలా రోజుల నుండి అయితే. సో జస్ట్ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్ అండ్ ఇక్కడ చూసుకుంటే డౌన్లోడ్ అవుతుంది. ఇది జస్ట్ 105 MB ఫైల్. సో క్విక్గా డౌన్లోడ్ అయిపోతుంది. Let's wait for 5 more seconds. 3, 2, 1. సో డన్. సో ఇదైతే మనం ఫోల్డర్ ఓపెన్ చేసుకొని జస్ట్ మనము విండోస్లో ఏ సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ యాప్ ఆర్ ఎనీ అప్లికేషన్ ఏది ఇన్స్టాల్ చేయాలన్నా జస్ట్ మనము డబల్ క్లిక్ చేసి దానిపైన అయితే మనం అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో జస్ట్ డబల్ క్లిక్ చేయగానే మీకు ఇలా సెటప్ అయితే విజర్డ్ అయితే రన్ అవుతుంది. సో జస్ట్ మనం నెక్స్ట్ అండ్ ఎస్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. సో జస్ట్ మనం ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది. సో నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో నేనైతే క్యాన్సిల్ చేసేస్తాను. ఆల్మోస్ట్ మీకు 5 to 10 minutes అయితే పడుతుంది ఇన్స్టలేషన్ అవ్వగానే మీకు ఫినిష్ అని వస్తుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఫినిష్ చేసేసామంటే మనం జస్ట్ ఇలా ఒరాకిల్ విర్చువల్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మనం చూడగానే ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. జస్ట్ వెరీ సింపుల్ అప్లికేషన్ అనమాట ఇది. ఇన్స్టలేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది విండోస్ సాఫ్ట్వేర్లో. సో మనము నెక్స్ట్ అయితే వీడియో చేస్తాను నేను ఖాళీ లినక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ అలాగే ఎలా యూజ్ చేయాలి అండ్ దానికి సంబంధించిన టూల్స్ అండ్ ట్రిక్స్ కూడా నేనైతే వీడియోస్లో షేర్ చేస్తాను. సో గైస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ టూల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.